నమస్తే అండి. వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. తిరుమల దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా? తిరుమల పుణ్యక్షేత్రం ఎంతో మహిమగల దేవాలయం. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. తిరుమల స్వామిని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ ప్రాంతంలోనే వెంకటేశ్వర స్వామి వెలియుటకు కారణం ఏమిటి? ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? అసలు పురాణాల్లో ఏముందో తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదమొక్కులవాడ వడ్డీ కాసులవాడ గోవింద గోవింద అని తిరుమల కొండ మారుమ్రోగుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి వెంకటేశ్వరుని రూపంలో ఏడుకొండలపైకి వచ్చి అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటుంది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. అయితే ఈ తిరుమల స్వామి దర్శనం కలగాలని ఆషామాషీ కాదు. ఒక్కసారి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ మహిమగల దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారో తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించినది తొండమాన్ చక్రవర్తి అని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సహోదరుడు. 1500 చరిత్ర ప్రకారం పల్లవ రాణి క్రీస్తు శకం 614లో ఆనంద నిలయం పునరుద్ధరణ చేశారు. స్వామి ఉత్సవాలు ఆభరణాలు యువరాణి సమర్పించిందని పురాణాలు చెబుతున్నాయి. చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచింది. ఆ యువరాణి పొరుందేవి అని కూడా పిలుస్తారు. 19వ శతాబ్దం చివరిలో దేవాలయం హతిరామ మఠం మాత్రమే ఉండేది. ఇక కొండపై ఎలాంటి కట్టడాలు కూడా లేవు. అర్చకులు కూడా కొండ దిగువ భాగంలో ఉండే గదుల్లో నివసించేవారు. రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేవారు. ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించినది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రదేశానికి రాజైన తొండమాన్. ఇతనికి ఒకరోజు విష్ణుమూర్తి కలలో కనబడి, గత జన్మలో నీవు రంగదాసు అనే పేరుతో పిలువబడి నా భక్తుడై ఉన్నావు అని చెప్పాడట. నీవు అక్కడ దేవాలయం నిర్మించమని కలలోనే ఓ ప్రదేశాన్ని స్వామివారే చూపించారని, నాకు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చి అంతర్ధానమయ్యాయని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు పురాణం ప్రకారం తిరుమల శేషాచల కొండలపై వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడని, కలియుగం అంతమయ్యే వరకు అక్కడే ఉంటానని, నీవు అక్కడే దేవాలయాన్ని నిర్మించమని స్వామి చెప్పాడంట. దీనికి సంతోషించిన తొండమాన్ రాజు విశ్వకర్మను పిలిచి దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేశారంట. తొండమాన్ ఆకాశరాజు సహోదరుడు. ఇతని అనంతరం చోళులు, పల్లవులు, విజయనగర రాజులు మొదలైన వారు దేవాలయం అభివృద్ధికి కృషి చేశారంట. ఈ దేవాలయంలో ఆ స్వామిని అలంకరించడానికి ఖర్చు, బంగారు ఆభరణాలు సుమారు 12 కేజీలు అప్పట్లోనే సమకూర్చారు. ఈ స్వామికి అలంకారం చేయాలంటే ఒక్కరితో అయ్యే పని కాదంట. దేవాలయంలో ఉండే స్వామి కిరీటం నీల రంగులో ఉండిన వజ్రాలతో కూడి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి కిరీటం. దీని ధర ఎన్నో లక్షల కోట్ల విలువ చేస్తుంది. శ్రీకృష్ణ దేవరాయలు తిరుమలను పరిపాలించిన 21 సంవత్సరాలు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వెలకట్టలేనంత వజ్రాల మొదలైన వాటి నుంచి దగదగా మెరిసిపోయే ఈ వజ్రాల కిరీటాన్ని స్వామివారికి అర్పించారంట. 12వ శతాబ్దం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణయుగం ప్రారంభమైంది. ఆ సమయంలో అనేక కిరీటాలు స్వామివారికి సమర్పించారు. మూల విరాట్కి కిరీటాలు, ఉత్సవమూర్తికి 7 కిరీటాలు, 20 ముత్యాల కిరీటాలు, స్వర్ణపీఠాలు, స్వర్ణపాదాలు, లెక్కలేనన్ని బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించారు. వెంకటేశ్వర స్వామి భూలోకంలో వెలువటకు కారణం తెలుసా? పురాణ కథ ప్రకారం పూర్వం నారదముని భూలోకంలో మానవులకి భగవంతుని మీద నమ్మకం, భక్తి, విశ్వాసాలు లేకుండా, పాపభూతి లేకుండా జీవిస్తున్నారని చెప్పారు. అప్పుడు శ్రీ విష్ణువు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలుస్తానని చెప్పాడు. మరో కథ ప్రకారం శ్రీకృష్ణుని నిజమైన తల్లిదండ్రులు దేవకి వసుదేవులు అయితే శ్రీకృష్ణుడు కారణజన్ముడు కావటం చేత యశోద దగ్గర పెరుగుతాడు.
శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడైన తర్వాత రుక్మిణిని వివాహం చేసుకుంటాడు. అయితే ఆ వివాహాన్ని యశోద చూసి తరించాలని బాధపడుతుంటే శ్రీకృష్ణుడు కలియుగంలో వెంకటేశ్వరుడై వెలిసి తన వివాహ సంబరంలో వకులాదేవిగా వివాహాన్ని చూసి ఆనందించమని చెప్తాడు. ఇంకొక కథ ప్రకారం వేదవతి శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలని తన తండ్రితో విన్నపించింది. తదనంతరం శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసింది. ఆ సమయంలో రావణుడు వేదవతిని అపహరించాలని చూస్తాడు. వేదవతి రావణునికి నీవు నీ లోకంలోనే ఒక స్త్రీ మూలంగా నాశనమవుతావని శపించింది. సీతామాతను అపహరించిన రావణుడు మాయ సీతయ్య వేదవతిని లంకలో బంధిస్తాడు. రావణుణ్ణి సంహరించిన అనంతరం మాయా సీతయ్య వేదవతి తనను వివాహం చేసుకోవాలని వేడుకుంటుంది. ఏకపత్ని వ్రతాన్ని అనుసరించిన రాముడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా పుట్టి పద్మావతి అయిన నిన్ను ఆ సందర్భంలో వివాహం చేసుకుంటానని చెప్పాడు అని పండితులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.